నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గీతామాయి వృద్ధుల మరి అదేవిధంగా బాలభవన్ తరపున మరి గీతామాయి వృద్ధాశ్రమంలో మొత్తం 75 మంది వృద్ధులు, మరి అదేవిధంగా బాలభవన్లో 50 మంది ఉంటారండి. మొత్తం 125 మంది వృద్ధులు పిల్లలు ఉంటారు. మరి వీరందరూ కూడా దీపావళి సామాగ్రిని మన దాతల ముందుకొచ్చి ఇవ్వవలసిందిగా ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమం తరపున అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళు ఉంటారు. వీరందరికి కూడా కాకరొత్తులు, మరి అదేవిధంగా భూచక్రాలు, చిచ్చుబుడ్డులు, ఏంటి ఇంకా ఇంకేం కావాలి, చేమతాళ్ళు, కాకరవత్తులు ఇలాంటివి కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఏసీ నగర్ లో ఉన్నటువంటి గీతామాయి బాలభవన్లో మరి 50 మంది పిల్లలు ఉంటారు కాబట్టి వారందరికి కూడా చిన్న చిన్న సౌండ్ వచ్చే మరి టపాసులు కావాలని కోరుతున్నాము. కాబట్టి దాతలు మరి గీతామాయి వృద్ధాశ్రమానికి సహకరించి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులను కూడా మీ యొక్క కుటుంబ సభ్యులుగా భావించి మరి వారికి ఈ యొక్క క్రాకర్స్ ని ఇవ్వవలసిందిగా ఈ యొక్క గీతామాయి యాజమాన్యం కోరుతూ ఉంది. మరి అందరూ కూడా వృద్ధులందరూ కూడా మరి వినాయక చవితి దాని దీపావళి శుభాకాంక్షలు కూడా మరి తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.